హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు వచ్చేసి వీడియోలో ఏంటంటే మీకు విజయవాడ మొత్తం చూపిస్తాను రండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే అసలు నాకు విజయవాడలో ఇన్ని ప్లేసులు ఉన్నాయని నాకు ఇప్పుడే తెలిసిందనమాట. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం చూస్తున్నా. నేను ఏంటంటే పూలు కొట్టాకని చెప్పి పైకి వచ్చాను. క్లైమేట్ బాగుంది, సన్సెట్ కూడా బాగుంది అని చెప్పి ఇంకా సరే వీడియో తీద్దామని చెప్పి ఫోన్ కింద ఛార్జింగ్ పెట్టాను అనమాట. సరే ఫోన్ తీసుకొద్దాం అని చెప్పి కిందకెళ్ళి పైకి వచ్చేలోపు కొంచెం చీకటి పడిపోయింది. సరే అయినా పర్వాలేదు. సో అది చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్ మై లైఫ్ డైరీ. ఈరోజు వచ్చేసి నా లైఫ్ డైరీలో మీకు చూపిస్తున్నాను విజయవాడ. రండి చూసేద్దాం. ఆగు. హాయ్ అండి, ఇది వచ్చేసి ఏంటంటే కృష్ణా కెనాల్. మార్నింగ్ వచ్చి 5:30 అలా అవుతుందన్నమాట. ఇంకా చూడండి అసలు పొద్దున్నే ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో, చాలా పీస్ఫుల్గా ఉంది కదా. ఇది వచ్చేసి కృష్ణా కెనాల్. మేము కృష్ణా కెనాల్ రాగానే రెడీగా ఉంటాం అనమాట. ఎందుకంటే దీని తర్వాత కృష్ణా బ్రిడ్జ్, నెక్స్ట్ వచ్చేసి స్టేషన్ కాబట్టి ఇంకా మేము రెడీగా ఉంటాము. ఇంకా చూడండి ఇంక పొద్దున్నే సూర్యుడు కూడా వచ్చేసాడు అనమాట. ఫస్ట్ అసలు సూర్యుడు బయటకు వచ్చేటప్పుడు ఆ వాటర్లో నుంచి వచ్చినట్టు ఉంది, బాగుంది. కాకపోతే ఆ వీడియో అనేది నేను క్యాప్చర్ చేయలేకపోయాను. చూడండి అసలు ఫుల్గా కృష్ణానది ఫుల్గా వాటర్ అనమాట, చాలా ఎత్తున్నాయి. చూడండి మీకు అక్కడ పక్కన బ్రిడ్జ్ చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా అసలు ఎంత గ్యాప్తో ఉన్నాయో. అంటే మేము ఎప్పుడొచ్చినా కూడా ఇంత ఉండదనమాట. ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా అంటే చాలా ఫుల్గా ఉన్నాయి వాటర్. ట్రైన్లో చూస్తుంటే అంత భయం వేస్తుందనమాట. అసలు చాలా ఫుల్గా ఉన్నాయి. ఇంకా పొద్దునే కదా సూర్యకిరణాలు కూడా అలా మొహానికి తగులుతున్నాయి. ఇంకొచ్చేసి ఇక్కడ ఏంటంటే ట్రైన్ అనేది స్లో అవుతుంది. అంటే దగ్గర వచ్చి 2 అవర్స్ ఆగిందనమాట ట్రైన్ వచ్చి. ఏదో క్రాసింగ్ జరుగుతున్నట్టుంది. అంటే ట్రాక్స్ మారుస్తారు కదా, దానివల్ల ఇంకా ట్రైన్ స్లో అవుతుంది. ఇంకా 2 అవర్స్ ఆగామనమాట. పిల్లలతో చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయాం. ఎందుకంటే ఒకే చోట మూవ్ అయితే తెలీదు కానీ ఒకే చోట ట్రైన్ అంతసేపు ఉంటే అసలు నిజంగా పిల్లలతో చాలా ఇబ్బంది పడతాము. ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ 6:30 అలా అవుతుంది. ఇంకా ట్రైన్ లేట్ అవ్వటం వల్ల 3:30కి దిగాల్సిన వాళ్ళం. ఇంకా 6:30కి అలా దిగామన్నమాట. ఇక్కడ చూడండి అటు పక్కన ట్రైన్ వెళ్ళిపోతుంది. ఇంకా ఈ ట్రైన్ ఆగినాక ఎన్ని ట్రైన్లు వెళ్తే మీరే చూడండి. సో వాటర్ అయితే ఫుల్గా ఉంది. చూస్తుంటే చాలా భయం వేస్తుంది. ఇంకా మీరు విజయవాడలో చూడాల్సిన దానిలో ఈ బ్రిడ్జ్ ఒకటి అనమాట, ప్రకాశం బ్యారేజ్. చాలా అంటే చాలా బాగుంది. అంటే మేము ఎప్పుడు కూడా సమ్మర్లో వస్తాం కాబట్టి ఇంకా ఒకవైపే ఉంటాయి వాటర్, ఇంకోవైపు ఫుల్గా ఇసుకే ఉంటుంది. ఇంకా ఇట్లా ఫుల్గా వాటర్ చూడగానే కొంచెం భయం ఉన్నా కొంచెం యాక్సైటింగ్ ఉంటుంది కదా, అబ్బా ఇన్ని వాటర్ అన్నట్టుగా. సో అలా ఉందనమాట. అక్కడ కృష్ణా కెనాల్లో చూసారా వాటర్ ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. కానీ ఇక్కడ చూడండి వాటర్ అసలు పరిగెడుతున్నాయి అనమాట. అక్కడ నుంచుంటే ఆ వాటర్ సౌండ్ మీరు ఆ ఫీల్ అక్కడ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఆ పరిస్థితులు ఆ సిచ్యువేషన్లో ఉండే వాళ్ళకే తెలుస్తుంది అనమాట. ఆ వాటర్ సౌండ్ ఎలా వెళ్ళిపోతుంది చూడండి స్పీడ్గా. ఇది వచ్చేసేది నెక్స్ట్ ట్రైన్ అనమాట. రెండో ట్రైన్ వెళ్తుంది. ఇంకా మా ట్రైన్ అయితే అక్కడ ఆగింది. ఇక్కడ నుంచి చూడండి అసలు చూస్తుంటే వాటర్ చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, అంత ఫుల్గా వచ్చేసింది. ఇంక చాలా బాగుంటుంది. ఇంకా నేను ఆల్రెడీ నవరాత్రి వీడియో అనేది ఒకటి పెట్టాను. వీడియో లెంత్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఒకే దానిలో పెట్టకుండా సపరేట్గా పెట్టానమాట. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా వీడియోస్ బాగుంటాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. తప్పకుండా మీ అందరికీ నచ్చితే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి. చూడండి అసలు చాలా అంటే చాలా బాగుంది. పొద్దున్నే కదా అప్పుడే తెల్లవారుతూ ఉంది. ఇంకా 6:30 అంటే సూర్యుడు కూడా వచ్చేసాడు. అంటే ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు ఉంటే విజయవాడలో ఏం ప్లేస్లకి వెళ్ళాలి ఏంటి అనుకునే వాళ్ళకి ఇంకా నేను చూపించే ప్లేస్లు యూస్ఫుల్గా ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఆ టెంపుల్ కాకుండా ఇంద్రకీలాద్రి టెంపుల్ కాకుండా ఇంకా చూడాల్సిన ప్లేసులు ఉన్నాయని చెప్పి నేను చూపిస్తున్నాను. ఇది చూసారా 3 ట్రైన్లు వెళ్ళిపోయినాయి. తర్వాత 2 అవర్స్ తర్వాత ట్రైన్ మూవ్ అయింది. చూడండి అసలు ఆ స్టేషన్ దగ్గర పడుతుంటే ఆ కొండలు ఇల్లు అసలు చాలా అంటే చాలా బాగుంది. వ్యూ వచ్చేసి అసలు చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. పొద్దున్నే ఏమంటారు ఆ బండ్ల అంటే అంతగా ఉండవనమాట. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. కాకపోతే బాగుంటుంది. ఆ పొద్దున్నే వ్యూ పక్షులు అవన్నీ ఇంకా స్టేషన్ దగ్గర రావటం, ఇంట్లో ఇంకా మేము వచ్చేసాము అన్న ఒక ఫీలింగ్ ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి ఇంక ఇది అంబేద్కర్ స్టాచ్యూ.
చాలా అంటే చాలా బాగుంది. చాలా పెద్దది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అంటే స్విమ్మింగ్ పూల్ కాదు వాటర్స్ వస్తాయనుకుంటా. ఆఫ్ చేసి ఉంచారు. ఇంకా బుక్ స్టాల్స్ అవన్నీ కూడా మనకి ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంక మేము మంచి ఎండలో ఎళ్ళాం కాబట్టి కొంచెం క్లౌడ్ తక్కువగా ఉంది. ఈవినింగ్ టైం ఎళ్తే అసలు లైటింగ్స్ అదంతా కూడా సూపర్‌గా ఉంటుంది. ఎవరైనా కొత్తగా వెళ్ళాలి అనుకుంటే గనక ఈవినింగ్ టైం ట్రై చేయండి. ఫుల్‌గా బావుంటుంది. నెక్స్ట్ వచ్చేసి అంబేద్కర్ స్టేడియం పక్కనే ఇక్కడ చేనేత పరికరాలని చెప్పి ఫుల్ అండ్ ఫుల్ వుడ్డే అనమాట. చాలా అంటే చాలా బావున్నాయి. ప్రతిదీ కూడా అసలు హోమ్ డెకరేషన్ అనమాట. ఏది కొనాలి, ఏది వద్దని తెలీదు. ఒకదాన్ని మించింది ఒకటి చాలా ఉన్నాయి. 200, 300 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అనమాట. ఆ క్లాక్‌లొచ్చేసి ఫైవ్ 1500, 1400 అలా ఉన్నాయన్నమాట. ఇదొచ్చేసి ఇంకా 2000, 3000 అలా ఉంటాయి. ఇంకా ఇక్కడ చూడండి అసలు ఎంత క్యూట్‌గా ఉన్నాయో. ఆహ్, సైకిల్ మీద పాల క్యాన్‌లు అవన్నీ, ఇంకా జట్కా బండిలాగా అంటే గుర్రం లేదు గానీ ఒక రిక్షా బండిలాగా. నెక్స్ట్ చెక్కతో చేసిన ట్రాక్టర్స్ ఇవన్నీ చూడండి చాలా క్యూట్‌గా ఉన్నాయి కదా! చాలా బాగున్నాయనమాట. ఒక రీజనల్ ప్రైస్‌లోనే ఉన్నాయి. సోఫాలు, చైర్స్ అన్నీ వుడ్‌తో చేసినయి చేనేత పరికరాలు. ట్రై చేయండి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతాయి. నాకు ఇక్కడ నచ్చింది ఎప్పటినుంచో తీసుకోవాలని ఉన్నది మాత్రం శాండిల్ టైమ్ అనమాట. అది నచ్చింది. అది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనీ సేవ్ చేసుకునే బాక్స్ అనమాట. అంటే పైనుంచి ఎంచక్కా మనీ ఏసేసుకోవచ్చు. దాన్ని ఇంకా పగలగొట్టకుండా లాక్ తీసేసి తీసేసుకోవచ్చనమాట. తీసుకుంటే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది. మా చిన్నప్పుడైతే మేము ముంతలు యూజ్ చేసేవాళ్ళం. దానిలో రూపాయి, రూ. 2 అలా ఏసి దాసుకునేవాళ్ళం అనమాట. సో, అదండి. ఇక చిన్న చిన్న ప్లేట్స్ ఉన్నాయి కదా! అవన్నీ కూడా 200 అలా ఉంటాయి. అలా ఉన్నాయి. ఇవేంటంటే వాటర్ గ్లాస్ మీద మూత పెట్టుకుంటాకి లేదా కప్స్, టీ కప్స్ సర్వ్ చేసుకుంటే టీకి సర్వ్ చేసుకుంటాకి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బావుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడి నుంచి ఏదైనా కొనుక్కెళ్ళాలి అనుకుంటే గనక ఇలాంటివి గిఫ్ట్‌గా కొనుక్కెళ్ళొచ్చనమాట. చాలా బావుంటాయి. నెక్స్ట్ వచ్చేసి బీసెంట్ రోడ్. అసలు మీరు బీసెంట్ రోడ్‌కెళ్లారంటే ఇది లేదు, అది లేదని లేకుండా అన్నీ ఏ టు జెడ్ ఉంటాయన్నమాట. డ్రెస్ దగ్గర నుంచి, జ్యువెలరీ నుంచి అన్నీ ఇంటికి కావాల్సిన డెకరేటివ్ ఐటెమ్స్ నుంచి ప్రతిదీ మీకు ఏది కావాలన్నా కూడా టాయ్స్ నుంచి పిల్లలకి కావాల్సిన టాయ్స్ నుంచి అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి ఇదొచ్చేసి హోమ్ డెకరేషన్ ఇదనమాట. ఫ్లవర్స్ ఫుల్ అండ్ ఫుల్ ఫ్లవర్స్, నెక్స్ట్ జార్స్, పూల కుండీలు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇది చూడండి అసలు ఎంత బాగున్నాయో. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. వైట్ అండ్ పింక్. అసలు మీరు చెప్పేదాకా తెలీదు మీ ఇంటికొచ్చిన వాళ్ళకి ఇవి ఆర్టిఫిషియల్ అని, ఒరిజినల్ ఫ్లవర్సే అనుకుంటారు. అంత బాగుంటాయి. ఎవరన్నా మేము ఒరిజినల్ మెయింటైన్ చేయలేము అంటే వాటర్ పోయాలి డైలీ, ఒకరోజు పోయిపోయినా కూడా వాడిపోతాయి అనుకున్న వాళ్ళు ఇలాంటివి ట్రై చేయొచ్చంట. చాలా బాగుంటాయి. ఇదొచ్చేసి ఏంట 480, 485 అలా ఉంది సంథింగ్. ఇంక చూడండి అసలు మొత్తం తీగలాగా అల్లుకుని చాలా బాగుంది కదా! అసలు ప్రతిదీ బాగుందనమాట. అసలు ఒకదాని మించింది ఒకటి చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ 200, 300 నుంచి ఉన్నాయన్నమాట. ఇదొచ్చేసి లెమన్ ట్రీ. అసలు చూస్తే ఎవరైనా చెప్తున్నా కదా ఒరిజినలే అనుకుంటారు. థౌ 1100 ఎలాగో పడింది. నాకేంటంటే ఇక్కడ మనమైతే 1100, 1200 అంటాం కదా! ఇక్కడైతే 1100, 1200 అంటారనమాట. అలా వచ్చేస్తుంది టక్కని. సో, అది ఏంటి ఇలా ఒక్క నిమిషంలో అలా చేంజ్ చేస్తుంది అనుకోకుండా అర్థం చేసుకోండి. అంటే 1200 అంటే 1200, 1300 అంటే 1300 అలా అనమాట. సో, ఇక్కడ చూడండి అసలు హ్యాంగ్ చేసుకునేయి చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతిదీ బాగుంది. ఒకసారి ట్రై చేయండి. అంటే వచ్చి విజిట్ చేయండి. ఇక్కడికి వస్తే గనక బెంజ్ సర్కిల్ అన్నీ ఉంటాయన్నమాట. అసలు ఇక్కడ చూడండి లోటస్ అయితే అసలు వాటర్‌లో ఏస్తే ఒరిజినల్ లాగానే ఉంటది. పాట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ పాట్స్ ఉన్నాయి. ప్లాస్టిక్‌లో ఉన్నాయి. సెరామిక్‌లో ఉన్నాయి. అన్నీ ఉన్నాయి గూడా. ఇయి వచ్చేసి మనీ ప్లాంట్ అనమాట. అసలు చాలా బాగున్నాయి కదా! అసలు చూడండి ఎంత బాగుందో అసలు. ఇక్కడికొచ్చారంటే మీకు గార్డెనింగ్ కావాల్సింది ఏ టు జెడ్ కొనుక్కెళ్ళొచ్చు. సో, అదండి నేను చెప్పేది ఇంకా. ఇంకా చాలా బాగున్నాయి. ఇంకా వచ్చేసి బర్డ్స్ ఉన్నాయి. ఇంకా
చాలా అసలు చూడండి అసలు ఇంటికి డెకరేషన్‌కి కావాల్సినయన్నీ ఇంకేం చెప్పాలో అర్థం కావట్లే. ఇంకా ప్లేట్స్, సాసర్లు, ఆహ్, డెకరేషన్ ఐటెమ్స్ అన్నీ కూడా ప్రతిదీ మీ ఇంటిని ఇంకా గ్రాండ్ లుక్‌తో డిజైన్ చేసుకోవాలి అనుకుంటే గనక ఖచ్చితంగా మీరొకసారి ఇక్కడ ట్రై చేయండి. బెన్ సర్కిల్‌లో చాలా అంటే చాలా బావుంటాయి. సో, అదండి వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా మీకు? నచ్చితే గనక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మిస్ అయిపోతారు. అసలిక్కడ చూడండి క్లాక్స్ అసలు డిఫరెంట్ క్లాక్స్ ఉన్నాయి. అసలు ఆహ్, ఏది కావాలో తెలీదనమాట. ఏది కొనాలో తెలీదు అలా ఉన్నాయి. ఇయొచ్చేసి లవ్ బర్డ్స్. ఆహ్, చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా ఉన్నాయి ఇక్కడ. డిఫరెంట్‌గా ఉన్నాయి కలర్స్‌గా చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. థ్యాంక్ యూ.